హలో బిజీ పీపుల్, ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి యమ్మీ ఫిష్ రెసిపీతో వచ్చా. మా అమ్మ రెసిపీ అనమాట. ఈరోజు డాడీ 2 టైప్స్ ఆఫ్ ఫిషెస్ తీసుకొచ్చారు. ఒకటేమో ఫ్రైకి, ఇంకొకటేమో పులుసు పెడదామని చెప్పి. సో ఫ్రైకి నేను మ్యారినేట్ చేస్తున్నాను చూడండి. ఫస్ట్ మనం పసుపు అవి వేసుకోవాలి. ఫ్రై పీస్ సపరేట్గా కట్ చేస్తారు. సో అలా కట్ చేసుకుని తెచ్చుకున్నాక పసుపు యాడ్ చేసుకుందాం లైట్గా. తర్వాత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ కొంచెం కారం. నెక్స్ట్ ఈ చిన్న చేపలు పులుసు పెడతారు. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో అందులో కూడా కొంచెం పసుపు, ఇంకా కారం, ఇంకా ఉప్పు వేసి బాగా కలిపి నానబెడతారు. మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకుంటారు. అసలు సండే అంటేనే చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళేటప్పుడు ఈరోజు మా అమ్మ అలా చేపల కూర చేస్తుంటే నాకు చిన్నప్పుడు మా స్కూల్ డేస్ గుర్తొచ్చేది. ఆ టైంలో ప్రతి సండే డాడీ నాన్ వెజ్ తెచ్చేవాళ్ళు కదా. మాకు ఎట్లా అంటే 2 వీక్స్కి ఒకసారి ఫిష్ తెచ్చేవాళ్ళనమాట. ప్రతి వీక్ ఏమో చికెన్. 2 వీక్స్ చికెన్ తీసుకొస్తే థర్డ్ వీక్లో మనకి ఫిష్ అను ప్రాన్స్ అట్లా తీసుకొచ్చేవాళ్ళు అనమాట. సో ఆ డేస్ గుర్తొచ్చినాయి. ఎలానా చిన్ననాటి జ్ఞాపకాలు ఆ రోజులు కలటమే కష్టం అయిపోతుంది. కానీ అప్పట్లో సండేస్ అంటే నేను మా తమ్ముడు పొద్దున్న ఆడుకోవటానికి వెళ్ళిపోయేవాళ్ళం. కరెక్ట్గా మధ్యాహ్నం అయ్యేసరికి ఇంటికి రాగానే వేడివేడిగా మా అమ్మ ఏదో ఒక స్పెషల్ వండి పెట్టేవాళ్ళు. చక్కగా తిని సినిమా టీవీ చూసుకొని మళ్ళీ సాయంత్రం 4ంటికి ఆడుకోవటానికి వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడున్న కిడ్స్ జనరేషన్ తో పోలిస్తే మా చిన్ననాటి టైం చాలా క్వాలిటీ లైఫ్ స్పెండ్ చేసి అవర్ గోల్డెన్ డేస్ అన్నమాట. ఆ తర్వాత మమ్మీ చింతపండు నానబెడుతున్నారు చేపల పులుసుకి. సో పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా తీసి చింతపండు నానబెడుతున్నారు అనమాట. వాటర్ పోసి పక్కన పెట్టారు. పులుసులోకి 2 టమాటాలు కట్ చేసుకున్నారు. అది 1.5 kg అనుకుంటా చిన్న చేపలు. టమాటాలు కట్ చేసుకున్నారు. దాంట్లో ఒక 4 పీసెస్ చిల్లీస్ వేసుకున్నారు అనుకుంటా. పచ్చిమిరపకాయలు 4 వేసారు. చాలామంది పులుసులో మసాలాలు వేస్తారు. లైక్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అని ఆ డిఫరెంట్ స్టైల్స్లో చేస్తారు అనమాట. ధనియాల పొడి వేస్తారు, చాలా పొడులు వేస్తారు. బట్ మా మమ్మీ రెసిపీ చాలా సింపుల్ అనమాట. మీరే చూడండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ఎలాంటి ఎక్స్ట్రా మసాలా లేకుండా సింపుల్గా చేస్తారు. నేనైతే చాలా ప్రౌడ్గా చెప్పుకుంటాను నా వంటలన్నీ మా అమ్మ నుంచి నేర్చుకున్నానని చెప్పి. సో నెక్స్ట్ ఆనియన్స్ అలా కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నారు. ఇప్పుడంటే మన జనరేషన్కి యూట్యూబ్ అవైలబుల్గా ఉంది. ఏ రెసిపీ కావాలన్నా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ చిటికలో టైప్ చేస్తే అలా దొరికిపోతుంది. కానీ మన పేరెంట్స్, మా మదర్ కానీ లేకపోతే మా అమ్మమ్మ టైం అప్పుడు కానీ ఇలా యూట్యూబ్ అవి ఉండేవి కాదు కదా. కేవలం వాళ్ళ అత్తయ్య వాళ్ళు కానీ అమ్మ వాళ్ళ దగ్గర నేర్చుకునేదంటే నాలెడ్జ్ ట్రాన్స్ఫర్గా వచ్చిన రెసిపీసే ఇవన్నీ. సో వాళ్ళ టైం చాలా గ్రేట్. అసలు హీట్ చేసుకొని ఆయిల్ వేసారమ్మ. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. సో హీట్ అయ్యాక ఆవాలు, మెంతులు వేశారు. అవి కొంచెం వేగాలన్నమాట. చిట్పట అంటున్నాయి చూడండి. అవి తిప్పుకోవాలన్నమాట. వేగినాయి అని తెలిసాక ఇంకా మమ్మీ నెక్స్ట్ పచ్చిమిరపకాయ యాడ్ చేశారు. పచ్చిమిర్చి యాడ్ చేశారు. ఇప్పుడు అవి వేగిన తర్వాత వేగాలి కొంచెం. ఇప్పుడు ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని కొంచెం అవి వేగేదాకా తిప్పుకోవాలన్నమాట. మరీ గోల్డెన్ బ్రౌన్ అవసరం లేదు, కొంచెం వేగితే చాలు. ఈలోపు ఇందాక మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అందులోకి చింతపండు పులుసు పోస్తున్నారు అనమాట. ముక్క మునిగేదాకా పులుసు పోయాలి, అది వాళ్ళ కొలత. ఇగుండి ఉల్లిపాయలు వేగిపోయినాయి. ఇంకా ఫిష్ ఇందులో డైరెక్ట్గా వేసేయటమే.
ఫిష్ వేసాక గరిటెతో తిప్పకూడదండి, జస్ట్ క్లాత్ పట్టుకొని గిన్నె అటు ఇటు ఇట్లా అనాలి. కొంచెం పులుసు చిక్కబడుతుంది ఆ టైంలో టమాటాలు యాడ్ చేసుకోవాలి, అప్పుడు టేస్ట్ బాగా వస్తుంది అన్నమాట. టమాటా యాడ్ చేసుకొని లిడ్ కవర్ చేసేయాలి. చూసారా పులుసు ఎలా ఉడుకుతుందో. ఈ టైంలో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఉప్పు అది చూసుకొని, ఒకవేళ ఉప్పు సరిపోతే లేదా కారం సరిపోతే కొంచెం యాడ్ చేసుకోవచ్చు. ఈ టైంలో ఫిష్ వేసిన తర్వాత గరిటెతో అటు ఇటు తిప్పకూడదు, ఎందుకంటే తిప్పితే ముక్కలు ఇరిగిపోతాయి అన్నమాట. చేపల పులుసు రెడీ అయిపోయింది. సో ఇందాక ఫ్రైకి తీసుకున్నాం కదా, ఆయిల్ వేసుకొని బాండ్లీలో ఫ్రై పీస్ వేసుకొని ఇలా మా సండే గడిచిపోయింది చక్కగా చేపల పులుసు చేపల ఫ్రైతో. మీరేం వంటకాలు చేసుకున్నారో కమెంట్ చేయండి సండే. సో ఇది ఇవాల్టి వ్లాగ్. ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. ఇట్లు మీ సౌమ్య. థ్యాంక్ యూ. వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సజెషన్స్ ఏమైనా ఉంటే కమెంట్ బాక్స్లో టైప్ చేయండి.